ఎక్కడో ఒక దగ్గర నుంచి బయటికి రావాలి. అందరిలో కూడా ఫైర్ ఉంది కానీ వాళ్ళకి అవకాశం రాలేక ఫైర్ లేదనిపిస్తుంది, బయటికి రావట్లేదు. ఓకే, ఈనాటి ఈ సదస్సుకి వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే అటువైపు ఉన్న పెద్దలందరికీ కూడా బీసీ వందనాలతో ఇవాళ నేను ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఒక 10-15 సార్లు పెరిక కులం అనే ఒక పదము వినిపించడం జరిగింది. ఆ కులానికి సంబంధించిన వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నా. నేను ఒక న్యాయవాదిగా, ఒక జర్నలిస్ట్గా గత 30 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాల్లోనే కొనసాగుతున్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ సిద్ధేశ్వర ఇంతకుముందు మాట్లాడుతూ అంబేద్కర్ త్యాగం గురించి చెప్పి అట్లే ఎంతోమంది త్యాగాలు చేసి ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతాం. ఎంతోమంది త్యాగాలు చేస్తే మనకు విద్య నేర్చుకోవడం ఇక్కడ మాట్లాడతాం. అక్కడ బ్యానర్ మీద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం, అదే బొమ్మ ఉన్నది. జ్యోతిరావు పూలే గురించి ఇక్కడ కొద్దిమందికి తెలియవచ్చు, కొద్దిమంది తెలియకపోవచ్చు. అంబేద్కర్ గురించి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తెలిస్తే కొద్దిగా తెలియవచ్చు. అంబేద్కర్ అంటరానితనాన్ని అనుభవించాడు, కష్టపడి చదువుకున్నాడు, వీధి దీపాల కింద చదువుకున్నాడు, మన కోసం రాజ్యాంగం రాశాడు. ఇంత పైన విషయాలు తెలుస్తాయి. మనకు విద్య రావడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన కృషి చేశాడు. సింపుల్గా విషయాలు తెలుస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా వాళ్ళ మొత్తం చరిత్రని మనం ఇక్కడ బోధించడానికి అవకాశం లేదు. నేను ఒకటే మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, ఇలాంటి మహానుభావులు ఒక 20 మంది పైగానే మన దేశంలో ఉన్నారు. వారందరి చరిత్రలను ఫస్ట్ మొదల మనం తెలుసుకోవడానికి, చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒకప్పుడు వారి చరిత్రలు తెలుసుకోవాలంటే పూలే చరిత్రని బయటికి తీసుకురావడానికి అంబేద్కర్ కృషి చేశారు. మరి ఎవరి చరిత్ర బయటికి తీసుకురావాలన్నా దాన్ని రాయడము, అచ్చు వేయడము, ఆ పుస్తకాలని మళ్ళీ మన ప్రజలకు చేర్చేయడం అనే ఒక చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. ఏది కావాలన్నా కూడా ఇట్లా బటన్ నొక్కితే ఇన్ఫర్మేషన్. మహాత్మా జ్యోతిరావు పూలే అని కొడితే ఆయన ఏం చేసిండు, ఎట్లా చేసిండు, ఎక్కడ చేసిండు, ఈ పుట్టింది ఎప్పుడు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీకు అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా మీకు అవగాహన లేకపోతే ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలతోనైనా మీకు ఎవరి పేరైనా ఎక్కడన్నా గుర్తొచ్చి, ఎవరి పేరైనా ఎక్కడన్నా వినబడితే ఆయన చరిత్ర ఏందో మీరు నెట్లో, ఇంటర్నెట్లో కొట్టుకునైనా ఒక ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. అవకాశం ఉంటే ఇక్కడ ఇంత ఐక్యవేదిక మిత్రులకు చెప్తున్నా ఏంటంటే, ఒక బహుజన గ్రంథాలయాన్ని ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఒక సూచన. ఇవాళ చరిత్రలు తెలుసుకున్నాం కాబట్టి, ఆ త్యాగాలు మేము తెలుసుకున్నాం కాబట్టి మేము కూడా ఎంతో కొంత త్యాగం చేస్తే ఇవాళ 30 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమంలో కొనసాగుతాం. కాబట్టి మొదటగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు కార్యక్రమానికి వస్తే ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ల అమలు కోసం మనం సన్నద్ధం కావాలి. దాని మీద మాట్లాడుకోవాలని మనం ఇక్కడ అందరం జమైనాం. ఈడబ్ల్యూఎస్ ఎంత దుర్మార్గమైందనే విషయము ఇంతసేపు అన్నలు కూడా మాట్లాడారు. గత స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళ దగ్గర నుంచి కులగణన చేయాలని మాట్లాడుతున్నాం. కాకా ఖలీల్కర్ కమిషన్ 1953లో వేస్తే 55లో రిపోర్ట్ ఇస్తే అందులో కూడా చెప్పారు కుల జనగణన తప్పకుండా చేయాలని చెప్పారు. దాన్ని పట్టించుకోవాలి. తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్లో కూడా కుల జనగణన చేయాలని దాన్ని పట్టించుకోవాలి. ఇంకా ఎన్నో పోరాటాలు బీసీల కోసం మనం చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా బీసీల మాటని చెవు మీద పెట్టిన పరిస్థితి లేదు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని అగ్రవర్ణ పేదలు ఒక్కరోజు కూడా ఎక్కడన్నా మాట్లాడి ధర్నా చేసి మీటింగ్ పెట్టి చరిత్ర కూడా లేదు. కానీ రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇవ్వాలని అది పార్లమెంట్లో చట్టం చేసారు. ఏదో ఉత్తగా ఏదో జియో ఇచ్చి మొన్న మన తెలంగాణ రాష్ట్ర జియో 29 లాగా కాదు. మరి ఏదైనా కూడా మనం ఒక ప్రజాస్వామ్యంలో, ఒక పార్లమెంటరీ విధానంలో ఉన్నప్పుడు, నేను ఒక న్యాయవాదిగా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా, ప్రతిదీ కూడా పార్లమెంట్లో చట్టం కావాలి. ఇవాళ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటద్దని చెప్తా ఉంది. అదే సుప్రీంకోర్టు ఏమంటుంది, మీరు రిజర్వేషన్లు పెంచుకోవాలంటే
మీరు సమగ్ర కులగణన చేయాలి. ఆ సమగ్ర కులజనగణనలో అన్ని విషయాలు కూడా పరిగణనలు తీసుకోవాలి. వాళ్ళ ఆర్థిక స్థితిగతి ఏంది, వాళ్ళ సామాజిక స్థితిగతి ఏంది, వాళ్ళ విద్యా పరిస్థితి ఏంది, వాళ్ళకి గ్యాస్ ఉన్నదా, వాళ్ళకి ఏమున్నది, భూమి ఉన్నదా, ఆస్తులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా లెక్కలేయండి. ఆ లెక్కలన్నీ బయటికి తీసినాక దాని ప్రకారం మీరు రిజర్వేషన్లు పెంచుకోమంటుంది. అదే తీర్పులో ఏం పెంచినా కూడా మీరు 50% దాటొద్దండి. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు. ఎందుకు మాట్లాడతారంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికన్నా సంబంధించిన వాళ్ళు జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారా చెప్పండి ఒక్కరైనా? మీకు సంబంధించిన వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారా? మొత్తం జడ్జీల వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఆధిపత్య కులాలు. ఎంతసేపు అన్న రాజకీయాల గురించి మాట్లాడు, దద్దమ్మలందరూ వెళ్తారంటే ఆ దద్దమ్మలకు సంబంధించిన వారసులే ఇవాళ ఈ 75 ఏళ్ల నుంచి జడ్జీలుగా కొనసాగుతారనే విషయం గుర్తు చేసుకోవాలి. మరి నేను ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నా కాబట్టి జడ్జీలు వాళ్ళే అవుతాను, మనం ఎందుకు అవుతలేమనే విషయం కూడా మనకు అర్థం కావాలి. ఇవాళ వాళ్ళు 10వ తరగతి చదవక ముందు నుంచే వాళ్ళకు జడ్జి కావాలని టార్గెట్తో చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి అలాంటి పునాదులు వాళ్ళు వేస్తూ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి నేషనల్ యూనివర్సిటీలో అంటే జాతీయ స్థాయిలో ఉండబడిన న్యాయ కళాశాలలో వాళ్ళని చదివిస్తూ వాళ్ళ ద్వారా వెంబడే వాళ్ళు జడ్జీల పరీక్షలు రాసి వాళ్ళు జడ్జీలుగా పోస్టులో ఉంది. ఇవాళ మనం అనుకుంటున్నాం బీపీ మండలు బీపీ సింగ్ మనకు త్యాగం చేసి అన్న పదవి పోగొట్టుకొని కూడా 27% మనకు రిజర్వేషన్లు ఇచ్చినామని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. మరి ఆ 27% రిజర్వేషన్లు జ్యుడిషియరీలో ఈ జడ్జి నియామకాల్లో లేవనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతటి దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఒక 4 పిల్లర్స్ అనుకుంటాం, 4 స్తంభాలు అనుకుంటాం. ఒకటి పార్లమెంటు, ఒకటి బ్యూరోక్రసీ అంటే అధికారులు, ఇంకోటి జ్యుడిషియరీ, ఇంకోటి జర్నలిజం, మీడియా అనుకుంటాం. ఈ 4ట్లో ప్రధానమైన జ్యుడిషియరీలో న్యాయ వ్యవస్థలో 27% రిజర్వేషన్లు మనకు లేవు. చట్టసభల్లో ఎట్లా లేవు రిజర్వేషన్లు. మీడియా మొత్తం కూడా ఎవరి చేతుల్లో అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇంకా మనకి ఈ 27% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? 27% రిజర్వేషన్లు విపి సింగ్ ప్రకటించిన ఎంబడే ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులు అంటే విపి సింగ్ తర్వాత వచ్చిన పాలకులు వెంటనే ప్రైవేటైజేషన్కు గేట్లు తెరిచింది. మొత్తం అన్ని వ్యవస్థలు ప్రైవేటైజేషన్ చేసి ఇవాళ మొత్తం ఏ సందులో ఏ గొంతులో చూసినా కూడా ఇవాళ ఈ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్. మరి 27% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు విద్యా సంస్థల్లో రావు, ఉద్యోగాల్లో అవకాశం లేదు ప్రైవేట్లో. అందుకని ఇదంతా ఒక పెద్ద మోసము, పెద్ద కుట్ర, పెద్ద దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీని అర్థం చేసుకోవాలంటే మనం ఈ గంటలో 2 గంటలు 3 గంటలలో కాకుండా నిరంతరం ఒక చైతన్య కార్యక్రమాలు జరగాలి. కనీసం మంచిర్యాల లాంటి సెంటర్లో నెలకొకసారైనా కూడా ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. స్ట్రిక్ట్గా 10 గంటలకు కూర్చొని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ 5 గంటల వరకు మాట్లాడుకోగలిగితే 1-2 అంశాలు తీసుకుంటే అంశాల మీద అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా స్థానిక నాయకులు ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ అన్నమ్మ సూర్యారావు అన్న ఎంతటి బిజీ ఉండే రాష్ట్రం అంతా తిరిగినప్పటికీ ఇట్లా మీడియాలో మన సమస్యలను ప్రచారం చేసుకుంటూ కూడా నెలకు ఒకసారి హైదరాబాద్లో తప్పకుండా ఒక బీసీ మీటింగ్ పెడతాడు. అది ఏ వారం అన్నా? ప్రతి చివరి ఆదివారం రోజు హైదరాబాద్లో బీసీ సమావేశం ఉంటుంది. రాష్ట్రంలో తనకు పరిచయాలను అందరికీ సమాచారం ఇచ్చి రావాలని చెప్తారు. ఎవరికి వీలుంటే వాళ్ళు పోతారు, అక్కడ చాలా విషయాలు చర్చించారు. అలాగే మంచిర్యాల లాంటి సెంటర్లలో కూడా ప్రతి నెలకు ఒకసారి ఏదో ఒక రోజు, ఇక దానికి మళ్ళీ డేట్లు ఎప్పుడు ఉండదు, ప్రతి 3వ ఆదివారమో 3వ శనివారమో 2వ శనివారమో ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు తప్పకుండా ఒక సెంటర్లో కూర్చొని ఒక చైతన్య కార్యక్రమం చేయాలి. వీలైతే మాలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే వస్తారు, లేదంటే ఇక్కడ ఉన్న లచ్చన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇక్కడ కూడా తయారవుతారు. అంటే ఒక అంశం తీసుకున్నామంటే ఆ అంశం మీద మాట్లాడుకోవడం పెద్ద విషయం కాదు. ఆ విధంగా చైతన్య కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక నియంత్ర పాలన కన్నా అత్యంత ప్రమాదకరం ఏంటి? ఇవాళ మొన్నటిదాకా మనం ఒక పాలకుని నియంత్ర పాలన అని చాలాసార్లు మాట్లాడాం. మరి నియంత్ర పాలన కన్నా అత్యంత ప్రమాదకరం ఏంటంటే చైతన్య రాహిత్యం. మనకు చైతన్యం లేకపోవడమే అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి మనం మొదలుగా చైతన్యం చేయాలి, తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి, శత్రువు ఎవరు మిత్రువు ఎవరు తెలుసుకోవాలి. ఆ శత్రువుతోనే ఎట్లా పోవాలి, మిత్రువుతోనే. నిన్న ఈ మధ్యకాలంలో కాసిం సార్ మాట్లాడుతూ మా ఎస్సీ ఎస్టీ భుజాల మీద బీసీలు నిలబడి అధికారంలోకి రమ్మని అన్నారు. అంటే మన మిత్రులు ఇక్కడ ఎవరు మనం గమనించుకుంటే ఎస్సీ ఎస్టీలు మన మిత్రులు. శత్రువు ఎవరంటే మన మీద కూర్చున్న ఆధిపత్య కులాల వాళ్ళ శత్రువులు. ఎంతసేపు లచ్చన చెప్పినట్టు ఆ శత్రువు గెలవగానే పోయి మనం రోజు తచ్చాడతాం.
మన మిత్రులు మన సందుల్లో మన వాడల్లో మన పేదరికంలో మన చుట్టూ కనబడి పని దగ్గర అక్కడిక్కడ కలిసే వాళ్ళని మాత్రం మనం పట్టించుకోవాలి. కాబట్టి శత్రువు మిత్రువు ఎవరో మనకు తెలిసినప్పుడు శత్రువు మీద మనం ఎట్లా టార్గెట్ చేయాలనే విషయం ఆలోచించుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇవాళ ఈ కుల జనగణన అనేది దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉంది. చట్టంలో మనం రాసుకున్న ప్రకారం కేంద్ర ప్రభుత్వం బాధ్యత దానికి కులగణన చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకొని కావాలని ఒక వ్యూహాత్మకంగా ఒక మోసపూరితంగా రాష్ట్రాలు కులగణన చేసుకోండి, తద్వారా మీరు రిజర్వేషన్లు పెంచుకోండి అని మాట్లాడారు. ఏమైంది? ఇదే బీహార్లో కుల జనగణన జరిగింది, వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకున్నారు. హైకోర్టులో మన శత్రువర్గమైన ఆధిపత్య కులాలు కేసు వేసిండ్రు, ఆ రిజర్వేషన్ చెల్లయని కొట్టేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్. మరి అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా, బీహార్లో బీజేపీ ప్రభుత్వం పొత్తుతోనే నడుస్తుంది. అయినా కూడా జడ్జీలు ఒక కుట్రపూరితంగా ఆధిపత్య కులాలు జడ్జీలు మన ఏ హక్కును కూడా రాకుండా చేస్తుంది. మరి అదే తమిళనాడులో 69% ఎలా జరుగుతున్నాయి రిజర్వేషన్లు అనే చరిత్ర కూడా మనకు తెలియాలి. జయలలిత గారు ఉన్నప్పుడు అక్కడ పెరియార్ ఈవి రామస్వామి చేసిన పోరాటంలో అక్కడ ఉన్న చైతన్యము, అక్కడ ఉన్న పోరాటం, అక్కడ కమిట్మెంట్ అంతా మనకు ఇంకా రాలేదు. జయలలిత దగ్గరుండి పట్టుబట్టి రాష్ట్రపతి దగ్గర పోయి షెడ్యూల్ 9లో మార్పు తీసుకొని ఆమె 69 రిజర్వేషన్లు సాధించిన చరిత్ర ఉన్నది. అంటే మనకు నిజంగా రిజర్వేషన్లు కావాలి, నిజంగా రాజకీయ రిజర్వేషన్లు కావాలి, ఇంకేమైనా కావాలంటే కూడా పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారానే అవుతాయి. ఇవాళ కుల జనగణన చేయడం తద్వారా 42% రిజర్వేషన్లు వస్తాయని ఆశపడడంలో తప్పు లేదు. ఆ ప్రభుత్వము చెప్పింది కాబట్టి మనం అడుగుతున్నాము. ఒకవేళ మనలాంటి పోరాటాలు ఉధృతమైతే రేపు ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం జడ్జీలకు కూడా చెప్పచ్చు, ఇక బీసీల జోలికి పోయేటట్లేదు, వాళ్ళు ప్రతి ఏరియాలో ఉద్యమాలు చేస్తారు, వాళ్ళ వ్యతిరేకత వస్తే మనం తట్టుకోలేము, ఇక వాళ్ళ జోలికి పోవద్దని చెప్తే అప్పుడు ఏమైనా కోర్టులు మనకు అనుకూలంగా తీర్పిస్తాయని ఒక ఆశ మాత్రం ఉన్నది. కానీ వాళ్ళ తీర్పు అనుకూలం వచ్చినా ప్రతికూలం వచ్చినా మనం పోరాటాల ద్వారా మాత్రమే ఇవాళ మన హక్కులు సాధించుకునే అవకాశం ఉంది. ఆ పోరాటాలు చేయాలంటే మనం మరింత చైతన్యం చెందాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొట్టమొదటిసారి ఈ దేశంలో కుల జనగణన ఎప్పుడు మొదలైందనే విషయం కూడా మనం మాట్లాడుకుంటే 1881 బ్రిటిష్ కాలంలో మనం ఇంత పోరాటం చేసి ఇంత త్యాగం చేసి తెచ్చుకున్న స్వాతంత్ర దేశంలో ఇవాళ వరకు కుల జనగణన జరగదు. మరి 1881లో మొదలుపెట్టి వాళ్ళు 1931 వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కుల జనగణన చేస్తారు. మరి 1882లోనే ఇవాళ విలియం హంటర్ అండ్ జ్యోతిరావు పూలే ఇద్దరు కలిసి మన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు అణగారిన వర్గాలకు శూద్రులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విషయం 1882లో చర్చలు జరిపింది. 1882లో చర్చలు జరిపి 1933లో అప్పటి బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ ఈ అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా చర్చలు జరిపింది. తర్వాత వాళ్ళు ఇచ్చినేమో కానీ ఆ తర్వాత స్వాతంత్ర పోరాటం ఉధృతమైంది. మనకు స్వాతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి మన దేశాన్ని విడిచిపెట్టిపోయారు. పోయినప్పటికీ కూడా మన వర్గాలకు మేలు చేయాలని వారు ఎంత చెప్పిపోయినప్పటికీ కూడా ఈ దేశ పాలకులు ఇవాళ మనకు ఆ సహాయం చేయలేదు. రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అంబేద్కర్ని ఈ దేశ పాలకులు కావచ్చు, ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్న మిగతా వాళ్ళు కావచ్చు, బీసీలకు ఎలాంటి హక్కులు రాయడానికి ఒప్పుకోకుండా నియంత్రించాలనే విషయం చాలా మందికి తెలియదు. అయినా కూడా అంబేద్కర్ ఒకటి చెప్పిండు, ఆర్టికల్ 340 అనే విషయం అందులో మెన్షన్ చేసిండు. ఆర్టికల్ 340 ప్రకారము ఈ రానున్న రోజుల్లో బీసీలకు ఎప్పుడైనా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటే అధ్యయనం చేయడానికి కమిషన్లు వేసి ఆ కమిషన్ల రిపోర్టు ద్వారా బీసీల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవచ్చని ఆర్టికల్ 340 రాశారు. ఆ ఆర్టికల్ 340 రాయడం మూలంగానే ఆర్టికల్ 342 ప్రకారము రాష్ట్రపతి కొన్ని అధికారాలు ఇచ్చారు, వెనుకబడిన తరగతిని అధ్యయనం చేయాలి. కానీ రాష్ట్రపతి ఎట్లుంటాడో మన దేశంలో మనందరికీ తెలుసు. రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అనే విషయం అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు తెలుసు. అయినా కూడా ఆ 340 ప్రకారం కూడా రాష్ట్రపతి ఏనాడు మనకి ఏం మేలు చేసింది లేదు. కాకపోతే ఆ 342 అందులో రాసింది కాబట్టి కాకగల్లేకర్ కమిషన్ వేయడం జరిగింది, మండల్ కమిషన్ వేయడం జరిగింది. అయినా కూడా కమిషన్ల అమలు కోసము ఈవెన్ మన కాంశీరామ్ గారు కూడా ఢిల్లీలో 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిండు మండల్ కమిషన్ అమలు కోసం.
అంటే ఇక్కడ మనం శత్రువు మిత్రులు మరొకసారి మాట్లాడుకుంటే మన మిత్రులు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు మన మిత్రులు. మన బీపీ మండల్ కమిషన్ అమలు కోసం కాంశీరామ్ నిరాహార దీక్ష చేసింది. కాబట్టి అలాంటి విషయాలు మనం ఇంకా చరిత్ర తెలుసుకోవాలి. బీపీ మండల్లో 40 అంశాలు సూచిస్తే ఒక్కటైనా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ అనే అంశమే తీసుకున్నాడు. ఇంకా 39 అంశాలు పక్కగా పెట్టి ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ మనం ఒకసారి చూస్తుంటే కామారెడ్డి డిక్లరేషన్ లో మొత్తం పొందుపరిచినవి కూడా ఆనాడు బీపీ మండల్ సూచించిన అంశాలు. కాబట్టి మీరు కామారెడ్డి డిక్లరేషన్ చదివినా కూడా బీపీ మండల్ విషయాలు తెలుస్తాయి, బీపీ మండల్ విషయాలు చదువుకున్నా మీరు కామారెడ్డి విషయాలు తెలుస్తాయి. మరి కామారెడ్డి డిక్లరేషన్ అమలు బీపీ మండల్ మొత్తం చెప్పినవి మన బీసీలు అందరూ బాగుపడతారు అనుకున్నాం. సంవత్సరానికి 20 లక్షల సప్లాను బీసీలకు నిధులు కేటాయిస్తా ఉన్నారు. మొత్తము 5 ఏళ్లలో ఎన్ని వస్తాయో చూడండి, మనకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయని మనం అనుకుంటే ఈ వరకు రూపాయి లేదు. కాబట్టి కామారెడ్డి విషయం అమలు కావచ్చు, లేకపోతే 42% రిజర్వేషన్ అమలు కావచ్చు. ఇవాళ కుల జనగణనలో కులాల లెక్కలు తీయాల్సిన ఎన్ని పోరాటాలైనా కూడా ఈ ప్రత్యేకించి మనం అందరం కూడా నిరంతరం పోరాటం చేసి నిరంతరం చైతన్యం చెంది ముందుకు పోయినప్పుడు మాత్రమే సాగుతాయనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా ఇవాళ బీసీల సమస్య ఒక మంచిర్యాలకు సంబంధించింది కాదు, ఒక తెలంగాణకు సంబంధించింది కాదు, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు. బీసీల సమస్యల దేశవ్యాప్త సమస్య. కాబట్టి బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుందనే విషయం మనం గమనించుకోవాలి. ఆ విషయాలన్నీ ఆలోచించి ఆ విషయాలన్నీ చర్చించిన తర్వాతనే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మనము ఉధృతంగా తీసుకుపోవడం కోసం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ అనే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకోవడం జరిగింది. ఆల్ ఇండియా ఓబీసీ జాక్ 80 సంఘాలను సంప్రదించి ఒక ఆల్ ఇండియా ఓబీసీ జాక్ని నిర్మాణం చేసిన తర్వాత ఆ జాక్ చైర్మన్గా నేనుంటూ అదే సిద్ధేశ్వరన్న, ఇంకా నరేందర్ గౌడ్, ఇంకా చాలా మంది సంఘాలను కూడా కలుపుకొని చట్టసభల్లో బీసీల వాటా కోసము 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాం. ఎందుకు మరి మా ఇంటికాడ మా కుటుంబాలు లేవా, మాకు పనులు లేవా, మాకు వ్యవహారం లేదా? నేను ఒక న్యాయవాద వృత్తిలో ఉండి కూడా నా ఒక 20 రోజుల ప్రిపరేషన్, 20 రోజుల ప్రయాణం, మొత్తం 45 రోజులు నా వృత్తిని నా పనిని అన్ని పక్క పెట్టినాం. నాతో పాటు మిగతా చాలా మంది కూడా పక్క పెట్టినాం. అంటే ప్రజల కోసం ఎవరో ఒకరు త్యాగం చేసినప్పుడు, ఎవరో ఒకరు చైతన్యం చేసినప్పుడు మాత్రమే ప్రజలు కదులుతారు. సిద్ధేశ్వరన్న చెప్పినట్టు ఈ బండ సమాజాన్ని మార్చడం కోసం మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బండ సమాజాన్ని ఒక శిల్పంగా మార్చడం కోసం ఒక ప్రయత్నం ఒక్కసారి చేయగలిగితే తర్వాత ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ముందుకు పోతుంది. దేశవ్యాప్తంగా ముందుకు పోయి దేశంలో ఉండబడిన పాలకులు ప్రత్యేకించి ఈ కరడు కట్టిన దోపిడీ బ్రాహ్మణీయ భావజాలం ఉన్న ఆధిపత్య కులాల్ని మనము పెకిలించకపోతే రానున్న రోజుల్లో ఇంకా చాలా నష్టాలు జరుగుతాయి. ఇవాళ ఈ సమాజంలో 3 వర్గాల ప్రజలు అనుకుంటే, ఒకటి అప్పర్ క్యాస్ట్, ఒకటి లోయర్ క్యాస్ట్, ఒకటి మిడిల్ క్యాస్ట్ అనుకుంటే, అప్పర్ క్యాస్ట్కు రాజ్యం ఉన్నది, రాజ్యాధికారం ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. కింద ఉన్న వర్గాలకు ఎంతో కొంత రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఏ రాజ్యం లేక, రాజ్యాధికారం లేక, వనరులు లేక, రాజ్యాంగపరమైన హక్కులు లేక అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఎవరైనా బతుకుతున్నారంటే అది బీసీ సమాజమే. మరి ఈ బీసీ సమాజం ఒక 30-40 సంవత్సరాల కింద ఈ అన్ని వర్గాల కంటే చాలా స్వతంత్రంగా, స్వాభిమానంగా, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికేది. ప్రతి ఒక్కరి వృత్తిలో ఆ వృత్తిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటూ వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళు కొనసాగిన పరిస్థితి. మరి అలా వృత్తులన్నీ ఏమైనాయి? ప్రైవేటేషన్ ద్వారా మన వృత్తులన్నీ కొల్లగొట్టబడ్డాయి. మన వృత్తుల్ని ఆధునీకరించి ఆ వృత్తులలో కొల్లగొట్టబడిన వారి కోసము ఈ పాలకులు ఏమైనా చేసిండ్రా అంటే ఏం చేయకపోగా నిరంతరం మనం రోజు పేపర్ నిండా ఆత్మహత్యలే చూసుకుంటున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమం మారోజు వీరన్న ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యతో చెల్లించిన మారోజు వీరన్న మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి, మరి ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగుతున్నాయా? వృత్తిదారుల ఆత్మహత్యలు ఆగుతున్నాయా? ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఆగుతున్నాయంటే ఆగుతలే. ఆ ఆత్మహత్యలన్నీ కూడా 95% ఎవరి అంటే బీసీలే అనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, వీటన్నిటి పరిష్కారము చట్టసభలో మనకు వాటా రావాల్సిందే, స్థానిక సంస్థల్లో మనకు వాటా రావాల్సిందే. ఆ వాటా ద్వారా పరిపాలన మనం ఉన్నప్పుడే మన మేలు కోసం తీసుకునే నిర్ణయాలలో ఆ నిర్ణయాలు తీసుకునే దగ్గర మనం కూర్చున్న నాటే జరుగుతుంది. కానీ గేటు బయట మనం ఎన్ని రోజులు పోరాటం చేసినా, అసెంబ్లీ యువతలో ఎన్ని రోజులు పోరాటం చేసినా, పార్లమెంట్లో మనం ఎంటర్ కాకుండా ఏం చేసినా కూడా మన వర్గాల మరణాలు, మన వర్గాల
దుస్థితిని మనం నిరంతరం మాట్లాడుకుంటూ బాధపడుకుంటూ జీవించాల్సి వస్తుంది. కాబట్టి మనందరం చట్టసభల్లోకి వెళ్ళే ఒక బ్రహ్మాండమైన ఉద్యమం కోసము సిద్ధం కావడం కోసము, మరింత చైతన్యం కావడం కోసం మనందరం సిద్ధం కావాలని తెలియజేస్తూ ఆ దిశగా మీరు మరింత ముందుకు కొనసాగాల్సిందిగా, అలాగే ఈ చైతన్య కార్యక్రమం ఈ పోరాటంలో చాలా కీలకమైన కొన్ని సంఘాలు లేకపోతే కొన్ని వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల్లో తెలిసి పెద్ద కనబడట్లేదు. తెలంగాణ ఉద్యమంలో ఇదే మొన్నటిదాకా ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ ఉన్నప్పుడు, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అల్లం నారాయణ అందరం కూడా వరంగల్లో పెద్ద జర్నలిస్టుల సభ పెట్టినాం. అప్పుడు ఒకటే నినాదం, తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం. ఒకటే, తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ కోసం. అంటే అన్ని వర్గాల ప్రజలు, ఏ వర్గానికి ఆ వర్గము తెలంగాణ కోసము ఒక్క గొంతుగా మాట్లాడినా కాబట్టి తెలంగాణ వచ్చింది. మరి ఇలా బీసీల విముక్తి కోసం, బీసీల రాజ్యాది కోసము బీసీల జర్నలిస్టులు లేరా? ఇక్కడ బీసీ జర్నలిస్టులు ఎవరైనా ఉంటే దయచేసి చేయలేపండి. ఒక కేదార్ అని వచ్చాడు, అది కూడా నేను చెప్తా వచ్చినట్లు. అట్లాగే న్యాయవాదులు నాకైతే లక్షణ కనబడదాన్ని ఇంకెవరైనా ఉంటే చేయలేపట్టాడు అన్న కూడా వచ్చింది. ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. మరి సమాజాన్ని చైతన్యం చేసి సమాజంతో ఎక్కువ సంబంధాలు ఉన్న ప్రజల్ని మనము ఉద్యమకారులుగా కదిలించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా ఈ సందర్భంగా మీకు ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆర్ఎంపీలు కూడా ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఇక్కడ ఎవరైనా ఆర్ఎంపీలు ఉంటే చేతులు ఇవ్వటండి. ఒక ఇద్దరు ఆర్ఎంపీలు వచ్చింది, చాలా సంతోషం. ఇట్లా మనము కొద్దిమంది సెలెక్ట్ చేసుకోవాలి. సమాజంలో ఎక్కువ సంబంధాలు, పరిచయాలు, సామాజిక సంబంధాలు ఎవరికి ఉంటాయో వారిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని వ్యక్తిగతంగా మనం కలుసుకొని ప్రతి వర్గం నుంచి కొద్ది మందిని తీసుకొని మనం ఒక పెద్ద సమూహంగా తయారు చేయాలి. ఇవాళ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి అక్కడున్న ఆదివాసీల్ని, అక్కడున్న ఆర్ఎంపీల్ని కూడా బ్రహ్మాండంగా వాడుకున్నారనే విషయం మాలాంటి తెలుసు. కాబట్టి ఇవాళ మనం ఒక న్యాయమైన పోరాటం, వాళ్ళలాగా అధికారం తీసుకొని ప్రజలు మోసం చేయడానికి రాజకీయ పార్టీలు లాగా మన వాటా మనకు అడుగుతున్నాం. ఇవాళ దాకా మన వాటా కూడా వాళ్ళే తీసుకున్నారు. రేపు అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళ వాటా వాళ్ళకి ఇద్దాం. ఒక మన వాటా మన కోసము చేసే పోరాటంలో మనందరం చైతన్యం కావడం కోసము అన్ని వర్గాల ప్రజల్ని సమీకరించే ఒక ప్రయత్నంలో అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని, ఇక్కడ మనకి ఏ సంఘమైనా ఏ బేసిజాలు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్తోని ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీలో లేకున్నప్పటికీ కేసీఆర్ కన్నా ముందు తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఏ రోజు ఎడవకుండా పోయినాం. ఏ సంఘం ఉన్నప్పటికీ అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన. ఇవాళ ఏ సంఘమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఎవరైనా కానీ బీసీలకు రాజ్యాధికారం, బీసీల హక్కుల సాధన అనే ఒక లక్ష్యంతో మనందరము ఏకంగా ముందుకు పోవడం కోసము ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేయాలి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కలుసుకున్నప్పుడు తమిళనాడులో ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి, ఉత్తరప్రదేశ్లో ఎట్లాంటి, బీహార్లో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయి, వాళ్ళ అక్కడ బీసీ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయనే విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం మళ్ళీ వచ్చినప్పుడు చెప్పడానికి మేము సిద్ధంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మంచిర్యాల ప్రజలకు, ప్రత్యేకించి బీసీ ఐక్యవేదిక నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.